జీవించెదా యేసయ్యా, తరించెదా మెస్సయ్యా. నీ రెక్కల నీడలో నీ ప్రేమ బాహులో జీవించెదా యేసయ్యా, తరించెదా మెస్సయ్యా. జీవించెదా యేసయ్యా, తరించెదా మెస్సయ్యా. నీ రెక్కల నీడలో నీ ప్రేమ బాహులో శోధనలెన్నో వెన్నంటినా, వేదనలే నన్ను మృంగదోచినా. శోధనలెన్నో వెన్నంటినా, వేదనలే నన్ను మృంగదోచినా. ఎత్తైన కోటగా నీవుండగా, ఎత్తైన కోట నీవుండగా, ఇలలో ఎవరికి భయపడుదును, ఇలలో ఎవరికి భయపడుదును. సనిదప మగరిసరా నీ రెక్కల నీడలో నీ ప్రేమ బాహులో జీవించెదా యేసయ్యా, తరించెదా మెస్సయ్యా. జీవించెదా యేసయ్యా, తరించెదా మెస్సయ్యా. నీ రెక్కల నీడలో కునుకను నిద్రపోనంటివే, లోయలలో నాకు తోడుంటివే. కునుకను నిద్రపోనంటివే, లోయలలో నాకు తోడుంటివే. ప్రధాన కాపరి నీవుండగా, ప్రధాన కాపరి నీవుండగా, నీ గొర్రెలకిల పొదవుండునా, నీ గొర్రెలకిల పొదవుండునా. నీ రెక్కల నీడలో నీ ప్రేమ బాహులో జీవించెదా యేసయ్యా, తరించెదా మెస్సయ్యా. జీవించెదా యేసయ్యా, తరించెదా మెస్సయ్యా.
దేవుని బిడ్డలకు, అలాగే ఆహ్వానించి ఎంతో ప్రేమతో మరి తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను ప్రేమించిన దైవజనుల కుటుంబానికి, బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఈ దినము నాకు ఇచ్చినటువంటి ఒక దేవుని మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. నేను మీ మధ్యకి రావడానికి ఎప్పుడు కూడా ఇష్టపడతాను, కానీ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యే ఎప్పుడు వస్తాను. ఎందుకంటే దేవుడు చెప్పలేదు, నన్ను చెప్పలేదు అంటాం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పలానా వ్యక్తి చేత వాక్యం చెప్పించాలన్నప్పుడు అవకాశం వస్తుంది. మరి దినం వాక్యం మీ మధ్య పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మీ మధ్య ఉంచుతాను. కుండల గురించి మాట్లాడుకుందాం. కుండల గురించి మనం మాట్లాడుకుందాం. అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా కుండలు ఉన్నాయి. ఈ కుండలు ఏంటి ఆంటీ, వర్షాకాలం అయితే కుండల గురించి చెప్తుంది అని చెప్పేసి అనుకోబాకండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం ముందుగా చదువుకుందాం. అందరినీ తీయనివ్వండి. 4:38. చదువమ్మా. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమున కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయుమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుకొనుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టు చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినకమానిరి. చదవండి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దానిని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బును కనిపించకపోయెను. ఇక్కడ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనంలో చూసుకుంటే ఇక్కడ మనకి దైవజనులు ఎలీషా గారి గురించి, మరి ఏలియా గారి గురించి, ఏలియా గారి శిష్యుడు ఎలీషా గారి గురించి మనం ఎన్నో వాక్యాలు, మరి దైవజనులు, అలాగే మరి యవన దైవజనుడు శ్యామ్ ద్వారా అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఎలీషా గిల్గాలుకు వచ్చాడు. అయితే మరి ఆ దేశమందు క్షామము అంటే కరువు కలిగి ఉందంట. మరి వాళ్ళందరూ ఆయన సమక్షంలో అంటే ఆయన దగ్గర కూర్చొని ఉన్నారు. అయితే ఒక అతను పనివాడిని పిలిచి ఒక కుండ పొయ్యి మీద పెట్టారు, ఆహారం కావాలి కాబట్టి. మరి పెట్టినప్పుడు ఒక అతను వాళ్ళలో ఉన్న ఒక శిష్యుడు వెళ్ళాడు, కూరాకులు ఏరుటకు. ఎక్కడికి వెళ్ళాడంట? పొలంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక ద్రాక్ష చెట్టును చూచాడంట. చూసి అది ద్రాక్షకాయలు మంచివే అనుకున్నాడు, కానీ దాన్ని తీగలు తెంపి ఒండిండా కోసుకొని వచ్చేసాడు. వచ్చిన తర్వాత వాటిని తరిగి కూరకొండలో వేసాడంట. అంటే అప్పటి రోజుల్లో వాళ్ళు అక్కడ అరణ్యాల్లో అలా ఉంటారు కాబట్టి ఒక శ్రేష్టమైన ఆహారం అంటే మనకులాగా అలా తినేవారు కాదేమో. మరి ఆ కూరాకులు అవి మరి తెంపి వేసి కుండలో వేసాడంట. వేసినప్పుడు వాళ్ళు వడ్డింపగా తినుటకు ఏమైందంట? కుండలో విషం ఉన్నదంట. ఏమైంది? విషమైంది. విషం ఎలాగైంది? ఆ పైన మనం ఏం చదువుకున్నాం? అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక. ఏం ఎరగలేదంట? దాని గుణం ఎరగలేదంట. చూడటానికి అందంగా ఉంది, బాగుంది, శ్రేష్టంగా ఉంది, మంచివే అని తీసుకొచ్చాడు. మనమైనా కూడా అంతే. మనం కొంత లోక సంబంధంగా మాట్లాడుకోవాలంటే అందరూ మనకు మంచివాళ్ళలాగే కనపడతారు,
గుణం తెలియదు మనకి. ఎలా తెలిసింది వాళ్ళ గుణం? కొంతకాలం వాళ్ళతో సహవాసం చేసిన తర్వాత, వాళ్ళతో కలిసి ఉన్న తర్వాత తెలిసిద్ది. మన పెద్దోళ్ళు కూడా అంటారు 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు అవుతారని. ఇప్పుడు మనం మంచి వారితో మన స్నేహం, మన సాంగత్యం ఉంటే మనకన్నీ మంచి లక్షణాలే వస్తాయి. అదే చెడ్డవాళ్ళతో సాంగత్యం చేసామనుకోండి, మంచోడు కూడా ఖచ్చితంగా చెడ్డోళ్ళలాగా మారిపోతాడు. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ మాటలే వస్తాయి. కాబట్టి మనం ముందు గుణమెరిగి ఉండాలి. మనం గుణమెరిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం గుణమెరిగి ఉండాలి. ఇతను ఏం చేశాడు, అది బాగుంది ద్రాక్ష చెట్టు అని చెప్పి తీసుకొచ్చి కొండలో వేసినప్పుడు ఏమైపోయిందంట, విషం అయిపోయింది, తినడానికి అవకాశం లేదు. అప్పుడు ఇక్కడ ఏలియా గారి కంటే కూడా ఎలీషా గారు 14 అద్భుతాలు ఎక్కువ చేశాడంట. ఆయన వెంటనే కొంత పిండి తీసుకురండి అని చెప్పి ప్రార్థన చేసి కొండలో దాన్ని వేసి జనులకు వడ్డించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, తిన్నారు. ఏమైందంట, ఏ జబ్బు కూడా కనిపించకపోయాను. అంటే దైవజనుడికి ఉన్నటువంటి శక్తి అది. మామూలుగా అయితే ఇప్పుడు ఒక దోసకాయ ఉంటుంది, మనం కోసిన తర్వాత చేదు చూస్తామా చూడమా? బీరకాయలో కూడా చేదు ఉంటుంది తెలుసా మీకు? పొట్లకాయలో కూడా చేదు ఉంటుంది తెలుసా? మీకు తెలుసుగా, పొట్లకాయ కూడా చేదుగా ఉంటుంది. మనం చేదు చూడకుండా, ఒక బీరకాయ చేదు చూడకుండా కాయలన్నీ శ్రేష్టంగా ఉన్నాయి. ఇప్పుడు మరీ హైబ్రిడ్ కాయలు చాలా పెద్దగా చాలా బాగుంటున్నాయి. కోసుకొచ్చి చేసే మనకి ఏమైపోతుంది, కూర అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి దానిని మనం టేస్ట్ చేయాలి. చూసి మనం జాగ్రత్తగా వండుకున్నట్లయితే ఏది కూడా పాడవదు. అలాగే మనం ఆత్మీయంగా మాట్లాడుకోవాలంటే మనం ఒక వ్యక్తితో సహవాసం చేసేటప్పుడు, లేదంటే మనం ఎవరితోనైనా కూడా వాళ్ళు అవిశ్వాసులే అవ్వచ్చు, వాళ్ళతో మనం సాంగత్యం, వాళ్ళంటే మనం ప్రార్థనాపరులమి, వాళ్ళని మనం మార్చాలని మనం ప్రయత్నం చేస్తాము. కానీ ఖచ్చితంగా మనం దాన్ని అటువైపు నుంచి మనం రిజల్ట్ పొందుకోలేము. ఎందుకంటే వాళ్ళతో ఉండి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ మాటలు విని 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 మనం కూడా వాళ్ళలాగా అయిపోతాం. లేదు, మనం వెళ్ళకూడదు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలిసినప్పుడు మనం ప్రార్థనే చేయాలి. కానీ మార్చడానికి మనం ప్రయత్నం చేసినా అది వాళ్ళకి ఎలాగుంటుందంటే వెర్రితనంగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపేస్తుంది. కాబట్టి దుష్టులకు దూరంగానే ఉండాలి నాకు తెలిసి. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఆయన ప్రార్థన చేసి ఆ పిండి వేసినప్పుడు మంచిగా వాళ్ళు భోజనం చేశారు. అయితే దీన్ని మనం ఏమి చెప్పుకున్నామంటే, నాకంటే కూడా దైవజనులు దీన్ని ఇంకా బాగా వివరిస్తారు, కానీ నాకు సమయం ఉండదు ఇది. ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థన, అందులో స్త్రీల కూడి కాబట్టి మీకందరికీ సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ పోతున్నాను. దీన్ని విషపు కుండ. ఫస్ట్ది ఏం కుండ ఇది? విషపు కుండ. అలాగే మరి ఒక కుండను చూసుకుందాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. ఎలీషా, నా వలన నీకు ఇక్కడ అమ్మ మళ్ళీ చెప్దాం. ఇక్కడ ఏముందంట ఆమె దగ్గర? నూనె కుండ. రెండోది ఏం కనిపిస్తుందో మనకి ఇక్కడ? నూనె కుండ. మొదటిది ఏ కుండ? విషపు కుండ. చదవమ్మా. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటే ఉందంట, అది తప్ప మరి ఏది లేదనెను. అతడు బయటకు పోయి ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలు ఎరువు పుచ్చుకొనము. ఈ కథ ఇంకా ఆపేసి, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి నేను చెప్తాను. ఈ కథ అంతా మీకు తెలుసు కదా. ఎక్కడ తీసుకొచ్చింది కుండలన్నీ కూడా? ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అంటే ఏం అడుగుంటారు? మా అమ్మ పిల్లల్ని పంపించింది, మా అమ్మ ఖాళీ కుండలు ఉంటే తీసుకురమ్మని చెప్పిందని పిల్లలు వెళ్ళి అడిగుంటారు. అడిగితే ఎందుకురా అని అడిగుండరా? వాళ్ళు అడిగే ఉంటారుగా. ఏమో మాకు తెలియదు, మా అమ్మ తీసుకురమ్మంది అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళందరూ ఇచ్చారా లేదా కుండలు? ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత దైవజనుడు ఏం చెప్పాడు చూడండి. అప్పుడు నీవు 4 చూద్దాం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి, నీవును నీ కుమారు లోపల ఉండి తలుపు మూసి ఆ పాత్రలన్నిట్లో నూనె పోసి ఏం పోసిందంట? పాత్రలన్నీ నిండిన తర్వాత
ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. అంతకుముందల పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పినట్టున్నారు, నేను ఒకసారి వచ్చినప్పుడు పోయిన నెలలో. అవును కదా. దైవజనుడు ఏం చెప్పాడంట, తీసుకురమ్మన్నారు ఇంకా పాత్రలో, ఇక లేవని చెప్పారు పిల్లలు. సాధ్యమైనంత వరకు అందరి దగ్గరికి వెళ్ళిపోయి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చినప్పుడు మరి దైవజనుడు ఏం చేశాడు, మరి తలుపులు మూసి ఆమె కుమారులు ఆ పాత్రలన్నీ నింపినప్పుడు నూనె నిండిపోయింది. నిండిపోయినప్పుడు ఏం చేశాడు, ఈ నూనె అమ్ముకొని మీరు మీ అప్పు తీర్చుకొని, అంటే వ్యాపారం చేశారు, ఖాళీగా ఏం ఉండాల. నూనె నింపాడని చెప్పేసి దాంతో వాళ్ళు ఇష్టానుసారంగా ఏదో వాడుకొని వంటలు చేసుకొని ఏదేదో చేయలేదు. కానీ ఆ నూనె పాత్రలన్నీ కూడా నిండినప్పుడు ఏం చేశారు, అమ్ముకొని వెళ్ళి. అయితే ఈవిడెవరంటే ప్రవక్త శిష్యులలో ఒక ఆమె. ఎందుకంటే ఆయన అప్పులు చేశారు, చనిపోయారు. మరి పిల్లల్ని తీసుకెళ్తామని అప్పులోళ్ళు వచ్చినప్పుడు ఆమెకే దారి కనిపించలేదు. అప్పుడు ఎలీషా గారి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఆయన ఈ మాట చెప్పినప్పుడు ఆ పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి. అంటే ఇక్కడ మనకు మెయిన్ కనిపించేది ఏంటంటే దైవజనుని మాటలో ఉన్న శక్తి. ఆ యొక్క అంటే ప్రవక్తలని, మరి అంత గొప్ప ప్రవక్తలని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం అంటే ఎంత ఆ, ఎంత ప్రార్థనా పరులై ఉండాలి, ఎంత మోకాళ్ళ అనుభవం ఉండి ఉండాలి, ఎంత ఉపవాసం ఉండి ఉండాలి, మరి ఎంత కన్నీరు కాచి ఉండాలి, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఎంత అంటే ఆ దినాల్లోనే చేశారా, ఈ దినాల్లో చేయరా? ఖచ్చితంగా చేస్తారు. ఈ రోజున బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గరికి లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏంటి, ఒక మీటింగ్ పెడితే కొన్ని వేల మంది లక్షల మంది వస్తున్నారు, చక్కగా నూనె అమ్ముకుంటున్నారు, కర్చీపులు అమ్ముకుంటున్నారు. కర్చీపులో స్వస్థత ఉందా? స్వస్థత విశ్వాసం ఉంచితే ఎక్కడైనా స్వస్థత ఉంది. స్వస్థత లేదా? నేను మొన్న అన్నాను, నేను రత్నాన్ని నేను ఎప్పుడు చూడలేదు, నేను ఇన్ని సంవత్సరం చూస్తున్నా, నేను ఈ మధ్యకాలంలో చూసా. అయితే నేను ఒక విషయం, మనం ప్రార్థన చేసినప్పుడు తెల్లవారుజామున మీ అందరి కోసం హోలీ మనం చర్చి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అతను వెంటనే నాకు నా ఆలోచనలోకి వచ్చాను, నిజంగా ఒక అద్భుతమే కదా అది. మీరందరూ వచ్చి కూర్చోవడం అద్భుతం ఏముంది? మీకు వాక్యాలు తెలుసు, సండే స్కూల్ తెలుసు, ప్రార్థన తెలుసు, ఇది మన చర్చి. కానీ ఆ వ్యక్తి రావడం అనేది గొప్ప విషయం మందిరంలోకి. అవునా కాదా? వచ్చేవాడా ఇదివరకే? రోడ్డు మీద పెట్టినప్పుడు వచ్చేవాడా? రోడ్డు మీద ఎన్ని సంవత్సరాలు పెట్టారు మీరు? ఆ వీధిలో చాలా సంవత్సరాలు పెట్టారు కదా. ఏ దినము కూడా వింటూ ఉన్నాడు కానీ వచ్చి కూర్చోలేదు. ఏ దినము కూడా తెలుసు తన క్రిస్టియనే, వాళ్ళమ్మ ప్రార్థనా పర్రాలే, తన భార్య బిడ్డలు అందరూ ఉన్నారు, కానీ మందిరానికి వెళ్ళి కూర్చోవాలన్న ఆశ అతనికి ఎప్పుడూ కలగలేదు. తనకు ఆసక్తి కలిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడా లేదా? తనంతట తానుగా మనంతటగా మనగా ఎప్పుడూ రాలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రేరేపించి వాక్యం ద్వారానో తను అనుకొని ఉండొచ్చు, అయ్యో నేను ఈ స్థితిలో ఉన్న, దైవజనుల కుటుంబం నన్ను ఎంతో ప్రేమిస్తుంది, నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నాడేమో. ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. అయితే నాకు అతను వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, నూతనమైన ఆత్మలో ఖచ్చితంగా మందిరంలోకి వస్తారు. ఎందుకంటే మనం వెళ్ళి పిలవడం వేరు, మనం ప్రార్థన చేయడం వేరు. ప్రార్థనకి సాధ్యంగాని లేనే లేవు. నేను చెప్పేది ఒకటే, నేను ఎప్పుడు చూసినా ప్రార్థన అంటది అనుకోబాకండి మీరు. ఎందుకంటే దానిలో ఉన్న రుచి నేను బాగా ఎరిగి ఉన్నాను కాబట్టి మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. ప్రార్థన మనం ఎంత ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు జరుగుతాయి. నేను చాలా సంతోషపడతాను. మీ అందరి గురించి నేను సంతోషపడలేదు, అసలు రత్నం గురించే హ్యాపీగా ఫీల్ అయ్యాను. పాస్టర్ గారితో కూడా చెప్పాను, నిజంగా తన పడ్డ ప్రయాసకి ఒక వ్యక్తి అక్కడ వచ్చి కూర్చున్నాడు. ఎక్కడో వ్యక్తి కాదు, ఇంటి పక్కన వ్యక్తి రాలేదంటే చాలా ఇది కదా. ఏమంటారు, ముందు మీ ఇంటి వాళ్ళు మార్చుకోండి, మీ పక్కన వాళ్ళు మార్చుకోండి, మమ్మల్ని ఏంటి మార్చేది అని అంటారు. అలాగే ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తే మందిరం నిండి పట్టిద్దా? అసలు పట్టదు కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రార్థన, దైవజనుని ప్రార్థన మనం అంగీకరిద్దాం, వాక్యాన్ని విందాం, మరి దాని ప్రకారం మనం నడుచుకుందాం. ఎందుకంటే దైవజనుడు అంటే దేవునికి మనిషికి మధ్యవర్తిగా చెప్పేది. లోకంలో చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్, లక్షన్నర పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఒక గవర్నర్కే కానీ, ప్రధానమంత్రికే కానీ, ముఖ్యమంత్రికే కానీ ఇలాంటి ధన్యత ఉందా? వాడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారండి? ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. అంత సెలబ్రిటీ అయినా కూడా మారు మనసు రక్షణ లేకపోతే వాడు నరకంలోనే ఉంటాడు. మీరు అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళ పై డ్రెస్సులు చూసి, బంగారాలు చూసి, వెండి చూసి, ఆహా మాకు లేవే మేము వేసుకోవాలి ఎప్పుడు అనుకోబాకండి. మనకి పరలోకంలో అన్నీ దాచిపెట్టబడి ఉన్నాయి. దేవునికి మనిషికి మధ్యవర్తి దైవజనుడు కాబట్టి దైవజనుని మాట మనం ఏం చేయాలి? వినాలి అనే దానికంటే లోబడేలా అనే దానికంటే కూడా విధేయత చూపించాలి. అంటే విధేయత మనిషి కాదు, ఒక వ్యక్తికి ఎప్పుడు విధేయత చూపించం, మనం దేవునికే మనం విధేయత చూపిస్తాం. అంటే వాళ్ళ ముఖాంతరాలోంచి మాట్లాడతారు కాబట్టి
మనం దేవుని మాటలకి విధేయత చూపించాలి. ఇక్కడ ఏమేం చేసింది? అని చెప్పిన పని చేసింది. చేసిందా చేయలేదా? ఎందుకయ్యా కుండలు తీసుకురమ్మంటున్నా? ఇంటి పక్కన వాళ్ళు అడుగుతారు, ఇక్కడున్న మనకున్న ఇదిని బట్టి ఇప్పుడు అడుగుతారు, ఎందుకు తీసుకెళ్తున్నారు పాస్టర్ గారు వాళ్ళు ఇన్ని కుండలా, ఎందుకని ఇంట్రెస్ట్, అసలు ముందు విషయం తెలియాలి కదా. ఎందుకు తీసుకెళ్ళారు, ఎన్ని కుండలు తీసుకెళ్ళారు? మరి వాళ్ళు అక్కడ అనుకున్నారో లేదో, కానీ నిజంగా ఆమె ఆ అప్పుల బారి నుంచి నిజంగా ఆ ఎలీషా ప్రవక్త దైవజనుడు ఆ కుటుంబానికి విడుదల ఇచ్చాడు. ఇదే కుండ, నూనె కుండ. ఆ నూనె కుండ ఈ దినం మన గృహాల్లో, మన హృదయాల్లో ఎప్పుడు కూడా పొంగి పొర్లినట్టుగా ఉండాలి. ఇంకొక కుండ గురించి మాట్లాడుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఇది పాపపు కుండ, మీకు తెలుసు, సమరయ స్త్రీ గురించి. యోహాను సువార్త. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి చాలమ్మా, నేను చెప్తాను, మిగతా కథ అంతా మీకు తెలుసుగా. సుఖారాన బావి దగ్గర ఆవిడ వచ్చింది. ఎవరావా? సమరయ స్త్రీ. సమరయ్యలు యూదులతో సాంగత్యం చేయరు. ఎందుకు చేయరంటే, మధ్యాహ్నం పాస్టర్ గారిని అంటే, నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఇది, అయితే ఇంకొంచెం బాగా అంటే ఇంకా కొన్ని చాలా ఉన్నాయంట కుండలు. మరి నేనైతే 5 కుండలే రాసా. ఇప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పిన కుండలని అయితే తెల్లారిపోయింది మనకి, అందుకని వద్దు పాస్టర్ గారు, 5 కుండల గురించే చెప్తానని చెప్పాను నేను. ఆ మిగతా కుండల గురించి పాస్టర్ గారు ఎప్పుడైనా మీకు చెప్తారు. అయితే ఈ సుఖారాను బావి దగ్గర శిష్యులతో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అలసన రీతిన దాహం కొరకు బావి దగ్గర కూర్చున్నారు. శిష్యులు ఊళ్ళోకి వెళ్ళారు. ఆ సమయంలో వచ్చిందావా అంటే, ఆ టైం అంటే మిట్ట మధ్యాహ్నం అయ్యి ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం టైంలో ఎవరు తిరగరుగా? మనుషులు తిరుగుతారా? తిరగరు. అయితే మనకి ఇక్కడ తెలిసిన విషయం బట్టి ఏంటంటే, ఈమె ఒక పాపాత్మురాలనే స్త్రీ అనుకుందాం మనం. అంటే సమరయ్యలు అంటే వాళ్ళు ఏంటంటే శపించబడినటువంటి దేశం, అమ్మోనీయులు, మోయాబు దేశంలోంచి రూతు, అమ్మోనీల అటు ఆ యొక్క శపించబడినటువంటి వంశాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి యూదులకి సమరయ్యలకి సాంగత్యం లేదు. ఎందుకంటే కాబట్టి ఈవిడేంటంటే ఎవరో చూడకుండా, అంటే ఈవిడ దగ్గరికి రానిచ్చేవాళ్ళు కదేమో నాకు తెలిసి. ఆవిడని ఏంటి నువ్వు వస్తావేంటి, అసలు మా అందరి దగ్గర మేము తీసుకునే బావిలో కానీ వాళ్ళందరికీ తెలిసి ఎవరో చూడకుండా వచ్చి తీసుకెళ్ళలేదు అనుకుంటున్నాను నేను. కాబట్టి వచ్చినప్పుడు ఆయన యేసయ్య ఎవరున్నారు అక్కడ? యేసయ్య ఒక్కడే కూర్చొని ఉన్నాడు. అయితే నేను అనుకుంటాను, ఆవిడే మంచి వయసులో ఉంది, యేసయ్య మంచి వయసులో ఉన్నారు. అవునా కదా? ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 30 సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అంటే ఎంత ఏజ్? మంచి యంగే కదా, మంచి వయసులో ఉన్నాడు. ఆవిడ కూడా వయసులో ఉంది. అయితే వాళ్ళ సంభాషణతో బాగుంది. అసలు నిజంగా అదే మూమెంట్ మనకి ఎవరికైనా వచ్చుంటే, అదే మూమెంటు భూలోకంలో మనలాంటి వాళ్ళకి ఎవరికైనా వచ్చుంటే అక్కడ సంభాషణ వేరేగా ఉంటుంది, మాటలు వేరేగా ఉంటాయి. అవునా కాదా? మనుషులు ఉన్నప్పుడు మాట్లాడే మాటలు వేరు, మనుషులు లేకుండా మాట్లాడే మాటలు వేరేగా ఉంటాయి. అవునా కాదా? కానీ ఆయన ఏమని మాట్లాడుతున్నాడు ఆమెతో? మీకు తెలుసుగా ఏమని మాట్లాడాడు, చూడండి అక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? అసలు నేను ఎవరని అసలు ఆ విషయం నీకు తెలుసుంటే నువ్వు నన్ను అలా అడగవు. ఎందుకంటే నీకు ఎప్పుడూ దప్పికొనకుండా నీకు జీవజాలాన్ని ఇచ్చేవాడు. అంటే ఆయన ఇలా చెప్పడం, అసలు ఆవిడకి మంచి మాటలు చెప్పిన వాళ్ళే లేరు. ఆవిడందరూ ఈసడించుకున్న వాళ్ళే, ఆవిడందరూ తీసేసిన వాళ్ళే. ఆమెనెవరు కూడా అసలు కలవనీయలేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నీకు 5 భక్తులు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడని చెప్తున్నాడు. అయితే నేను ఈ విషయం గురించి పాస్టర్ గారిని అడిగినప్పుడు, అయితే నాకు కూడా డౌటే, నేను ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తే వింటాను. నేను అనుకుంటున్నాను, ఆ యొక్క దేశంలో దేవతలు ఉన్నారు, విగ్రహారాధన సంబంధమైన హామాతు, కూత, మరి సెపర్వాయిము అనే దేవతలు చాలామంది ఉన్నారు. ఆ 5 దేవతలను విగ్రహాలుగా చేసుకొని పూజిస్తుందేమో అని అంటే అది కాదు అన్నారు. దేవునికి స్తోత్రం. ఏదైనా కూడా దాన్ని మంచిగా మనం తెలుసుకోవడానికి నేను ఇష్టపడతాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను అనుకోండి, ఇంకొక రోజు ఇంకొకరికి నేను కరెక్ట్గా చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా వస్తుంది నాకు ఆన్సరు. అందుకని చెప్పేసి ఆ దేవుడు ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క పరిస్థితుల్లో ఉన్నావని చెప్పేసి చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె ఏమంటుంది? నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినవాడిని మీరు చూద్దరుగా రండి అని చెప్పేసి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? తీసుకొచ్చేస్తుంది. మనం కూడా ఏం చేయాలంటే, అంటే తనకున్నటువంటి పాపాన్ని మొత్తం విడిచిపెట్టింది.
తనకున్న పాపాన్ని ఒక కుండగా తీసుకుందాం. పాపపు కుండని రాసుకోండి. పాపపు కుండ అది మూడోది. ఆ విడిచిపెట్టేసి ఊర్లోకి వెళ్ళిపోయి ఎంత సంతోషంతో మరి మెస్సయ్య నాకు నిజమైన మరి నేను చేసిన పనులన్నీ కూడా నాతో చెప్పాడు దేవుడు అని చెప్పేసి ఎంతోమందికి చెప్పినప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు ఎంత అద్భుతం కదా అసలు. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. నాకు ఎందుకు అనిపించింది అంటే, వాళ్ళు శిష్యులు వచ్చారంట, ఆవిడతో మాట్లాడుతుంటేనంట ఏమేం మాట్లాడుతుందో, వీళ్ళిద్దరేం మాట్లాడుకుంటున్నారంటే అప్పుడు కూడా ఉన్నారు ఖచ్చితంగా జనం అలాంటి వాళ్ళు. అప్పుడు ఉన్న వాళ్ళే ఇప్పుడు ఉన్నారు. అవును కదా. ఆ విధంగా ఆవిడ వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించింది ఊళ్ళో. మనం ఎంతమందికి చెప్తున్నాం? మన కొలీగ్స్కి, మనకు కనపడ్డ వాళ్ళకి, ఏం కూర, ఏం వండుకున్నావు, నీ చీర బాగుందా, నా చీర బాగుందా, నువ్వు ఎప్పుడు చేయించుకున్నావు, నేను ఎప్పుడు చేయించుకుంటా. అంతేగాని దేవుని గురించిన సువార్త మనం చెప్తున్నామా? ఎందుకంటే మనం ఉన్న కృపకాలంలో ఉన్నాం, దినాలు ఎక్కువగా లేవు. మనం అనుకుంటున్నాం అంటే మాకు ఆయుష్ ఉంది, బలం ఉంది, శక్తి ఉందిలే, మనం బతికేస్తాం అనుకుంటున్నాం. కాదు. ఆ దినం ఎప్పుడో, ఆ గడి ఎప్పుడో మనకు తెలియదు. అకస్మాత్తుగా వస్తుంది. వచ్చినప్పుడు గిలగిల కొట్టుకుంటాం. ఆ గిలగిల కొట్టుకునే ఇది లేకుండానే మీకు గురువారం, ఆదివారం, మరి శనివారం మరి గృహ కూడికలు జరుగుతాయి. ఎంతో వాక్యాన్ని మనం విన్న వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి? హృదయంలో దాచుకోవడమే కాదు కానీ అనేకులకి చెప్పాలి, అనేకుల్ని మళ్ళించాలి, అనేక మందిని తీసుకురావాలి. ప్రతి విశ్వాసి కూడా సంఘంలో ఏం కలిగి ఉండాలంటే ప్రసవవేదన కలిగి ఉండాలంట. ప్రసవవేదన పడే స్త్రీ గురించి మీకు తెలుసు, మనందరం స్త్రీలమే కాబట్టి ఆ వేదన ఎలాంటిదో మనకు తెలుసు, ఆ బాధ ఎలాంటిదో తెలుసు. ఇప్పుడంటే జనరేషన్ మారిపోయి బాధ పడలేక చేంజ్ చేసేసుకుంటున్నారు ఆపరేషన్లు. కానీ ప్రసవవేదన తల్లికి తెలుసు, బిడ్డనకనే తల్లికి. అలాగే ఒక విశ్వాసి ఒక ఆత్మ రక్షించలేదు అని అంటే మనం ఎంత వేదన కలిగి ఉండాలి? మనం చాలా వేదన కలిగి మనం ప్రార్థన చేస్తే మన మందిరం నిండిపోదా? కొత్త వాళ్ళు రారా? ఎవరో ఇక్కడెక్కడ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు మనకి. పలానా చోట హోలీ చర్చిలో బాగా ప్రేయర్ జరుగుతుంది, అక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ బాగుంది వాక్యం, సహవాసం బాగుంది, అంతా బాగుందని ఒకరి ద్వారా ఒకరికి తెలిసినప్పుడు మందిరం నిండిపోదా? ఇది మన బాధ్యతేగా. ఖచ్చితంగా మన బాధ్యతే. మన కుటుంబం మనమే కాదు కానీ అనేక ఆత్మలు తీసుకురావాల్సిన బాధ్యత కాపరికే కాదు కానీ విశ్వాసులకు కూడా ఉంది. నేను మళ్ళీ ఇక్కడ ఈరోజు నిలబడి చెప్తున్నాను. నాకు హోల్వే చర్చ్ గురించి చాలా భారం ఉంది. నేను అక్కడ తీసుకొచ్చేసా ఆల్రెడీ. అక్కడ తెనాల్లో ఉన్న చర్చిలో చాలా కుటుంబాలు తీసుకొచ్చి సెటిల్ చేసేసా. ఇక నన్ను క్వశ్చన్ అడిగినా కూడా ఖచ్చితంగా నేను చెప్తాను. నేను తీసుకొచ్చా, చాలా మందిని తీసుకొచ్చా. ఎవరు వస్తే అక్కడ మన ఇంట్లో అద్దెకి ఎవరు వస్తే వాళ్ళకి చెప్పి అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తున్నాను నేను. అంటే అది నా టాలెంట్ కాదు కానీ ఆ దేవుని మాటలు వాళ్ళకి చెప్పినప్పుడు ఇక్కడికి రండి, అక్కడ వాక్యం బాగుంది, సహవాసం బాగుంది. దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ కాదు. మనుషుల ప్రేమ చాలా డేంజర్, దేవుని ప్రేమే మనకు శాశ్వతం. కాబట్టి ఇవేం చేసింది? సమరయ స్త్రీ తన పాపపు కుండను వదిలేసి రక్షణ సువార్తను ఊర్లోకి వెళ్ళి చెప్పి వాళ్ళందరం తీసుకొని వచ్చింది. మొదట ఇక్కడ ఏం చూసాం? విషపు కుండ. ఎందుకంటే దాని గుణం ఎరగలేదు, తీసుకొచ్చి అందులో వేసాడు, విషమైపోయింది. దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు వడ్డించినప్పుడు అది శ్రేష్టమైన ఆహారం అయిపోయింది. రెండవది ఏమైంది? అప్పులు అయిపోయినాయి. అందరూ గొడవ చేస్తున్నారంటే మనం చెప్పుకుంటే చాలా టైం ఉండదు, గంటలు చెప్పుకునేది కాదు. కానీ మరి దైవజనుడి దగ్గరికి వెళ్ళి మరి ఆమె చెప్పినప్పుడు నూనె కొండలు తీసుకొచ్చి ఖాళీ పాత్రలన్నీ కూడా, అంటే మన హృదయం అనే ఖాళీ పాత్రను కూడా మనం నింపుకోవాలి. ఆత్మ సంబంధంగా మన హృదయాలు ఎక్కడెక్కడ ఖాళీగానే ఫిల్ చేసుకోవాలి. పెన్నులో కనుక ఇంక అయిపోతే పెన్ను రాయిదిగా, పిచ్చి గీతలు పడతాయి. సగం పడిద్ది, సగం పడదు. ఫుల్గా ఉందనుకోండి చాలా బాగుంటుంది రైటింగ్, అవునా కదా? అలాగే మన హృదయాలు కూడా ఆ నూనె కుండలాగా నింపబడి ఉండాలి. మూడవది పాపపు కుండ. అంటే సమరయ స్త్రీ అంటే ఆమె తీసివేయబడిందే, ఎన్నిక లేని వాళ్ళు, తీసేసేవాళ్ళు, తోసేసేవాళ్ళే కావాలి దేవుడికి. మంచోళ్ళు, శ్రేష్టమైన వాళ్ళు, మంచి జమ్ము లాంటి కుర్రోళ్ళు వీళ్ళంతా అవసరం లేదు. యవ్వనస్తులైన బిడ్డలు కానీ ఎవరైనా కానీ నీకు ఎంత వయసు ఉందా, నీకు అంత వయసు ఉందా అని చెప్పేసి అడగడు ఆయనకి చాలా ఏజ్, అంటే దీర్ఘాయుష్ ఇచ్చాడు దేవుడు. నేను అంకుల్ని చూసి కూడా చాలా సంతోషపడతాను. నేను ప్రార్థన అంటే కర్మేలు వెళ్తాడు. అసలు ఆ వయసులో ఎవరు వెళ్తారండి? అసలు మెట్లు ఎక్కువ వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ మధ్య కొంచెం లేవలేకపోతున్నారు కానీ మాకంటే ముందుగాలే చాలా ప్రార్థన చేసేవాడు తెల్లవారుజామున. కాబట్టి మనం ఏంటంటే ఎంత వయసు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వయోభేదం లేదు, కానీ దేవునికి ఇష్టమైన పాత్రలుగా, కుండలుగా ఉండాలి. అయితే 4వ కుండను చూసుకుందాం. బోటి కుండ. కీర్తన 31:12 అయిపోవచ్చింది. కీర్తన 31:12 మరణమై
స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని. ఏ కొండ అయ్యాడంట? ఎవరి మాటలంటుంది? దావీదు గారు అంటున్నారు. ఏమంటున్నాడు? నేను చనిపోయిన వాళ్ళు గుర్తుంటారా? మనకి ఉండరుగా. ఎప్పుడన్నా జ్ఞాపకార్థ కుడికలు చేసుకుంటే ఉంటారు, ఏదన్నా ఒక సందర్భాన్ని బట్టి ఉంటారా? అంతేగాని అబ్బో నేను చచ్చిపోగానే అసలు అమ్మో రూతు అలా అమ్మో ఇదని నా పిల్లలు అనుకోరు, నన్ను ప్రేమించేవాళ్ళు నా ఫ్రెండ్స్ ఎవరు అనుకోరు. ఉన్నప్పుడే ఇవన్నీ, చనిపోయిన తర్వాత ఏముండదు. అందుకనే అదేంటి, ఆ చనిపోయిన వాళ్ళు, ఒక కవి అంటాడు శ్రీశ్రీ గారని, ఆ పోయిన వాళ్ళు ఉన్నవాళ్ళ తీపి గుర్తులు అంటాడు. పోతారు వాళ్ళు, కానీ వాళ్ళు మనకు జ్ఞాపకాలు మాత్రమే, గుర్తుండరు. ఏదో ఒక సందర్భంలో గుర్తుంటారు, కానీ వాళ్ళే గుర్తుండరు. ఉంటారా? అలాగే ఈయనేమంటున్నాడు? నేను మరణమై స్మరణకు రాని వలె ఉన్నాను. ఎలాగున్నాను అంటున్నాడు? మళ్ళీ చదువమ్మా. ఓటికుండంట. అసలు ఆయన ఓటికుండ ఏంటండి? అసలు చిన్నతనం నుంచి ఏర్పరచుకొని అభిషేకం పొంది సమూయేలు గారి ద్వారా అడవిలో గొర్రెలు కాసుకుంటూ రాజుగారికి ఆయుధాలు మోసేవాడయ్యాడు, రాజుగారికి అల్లుడయ్యాడు, చక్రవర్తి అయ్యాడు, ఎంత మంచి ప్రార్థనా పరుడయ్యాడు, దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడయ్యాడు. నేను ఓటికుండలాంటోడు అంటున్నాడు. ఆయనే ఓటికుండలాంటోళ్ళు అంటే మనం ఏ కుండలం? మరి మనం పనికి మాలిన ఘటాలమా? ఘటం అంటే కుండ. ఆ పనికిరాని కుండలుగా ఉన్నామా మనం? నేను ఓటి కుండలాంటి అయిపోయాను, నన్ను ఒకసారి చూడమంటున్నాడు. దావీదు గారి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవాలంటే, అసలు బైబిల్ మొత్తంలో ఎప్పుడు దావీదు గారి గురించి మనం మాట్లాడుకుంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఒక బెర్షెబా విషయంలో తప్ప ఏ విషయంలో ఆయన కూడా పాపం చేసినట్లు చూడాల. ఆ ఒక్క పాపాన్ని బట్టే జీవితకాలం అంతా నన్ను క్షమించు, నాకు పాపం ఉంది, నేను పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే నా ఎదలోకి వచ్చింది, దేవుడు నా మనవి వినడేమో అని చెప్పేసి ఎప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన చేశాడు దావీదు. అటువంటి ప్రార్థన మనం చేయాలి. ఓటి కుండలాగా ఉండకూడదుగా. మనం నింపబడిన నూనె కుండలాగా ఉండాలి, పనికొచ్చే పాత్రలాగా ఉండాలి, సువార్త చెప్పే పాత్రలాగా ఉండాలి. మనం ఉన్నామా అలాగా? మనల్ని మనమే ప్రశ్న వేసుకుందాం. మనం ఎన్ని విషయాల్లో 10 మార్కులు క్వశ్చన్ ఇస్తారు. శ్యామ్ ఈ మధ్య అసలు ఖాళీ ఉండని ఇట్లా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. కొన్ని అందట్లేదు మైండ్కి, అందిన వాళ్ళేమో ఆన్సర్ చేస్తున్నారు, అందని వాళ్ళేమో తెలియలేదు అంటున్నారు, రాంగ్ అని చెప్తున్నారు. కాబట్టి ఎంత మనం ఆయన సన్నిధిలో దావీదు గారు చేసిన ప్రార్థన, దావీదు గారే కంటే వాళ్ళు మనకి మాదిరికరంగా ఒక మార్గాన్ని చూపించి వెళ్ళారు. మనం కూడా అలాగే ఉండాలి. కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఓటి కుండలా కాకుండా నింపబడినటువంటి ఒక మంచి కుండలాగా, అంటే పాత్ర, కుండనా పాత్రనా ఒకటేగా ఉండాలని మరి దేవుడు యొక్క రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. 5 చివరగా చెప్తాను నేను. ఇర్మియా 18:1. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి చూసుకున్నాను. చాలు. ఏం చేశాడంట? యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రవచన గ్రంథాలని చెప్పారుగా, రాత్రిగా చెప్పింది పాస్టర్ గారు. నిజంగా నీ గురించి ఒక మంచి సాక్ష్యం. ఆ దైవజనుడు దగ్గర, అంటే ఇది మీకు ముఖస్థుతిగా చెప్పట్లేదు, పాస్టర్ గారికి కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను. నేను ఇందాక ఫోన్లో మా పాస్టర్ గారితో అక్కడ అంతా మాట్లాడినప్పుడు ఈ గురువారం జరిగే దానియేలు గ్రంథం గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఎంత ట్రైనింగ్లో ఉండి తర్ఫీదు పొందిన వాళ్ళు కూడా అలా చెప్పలేరంట. తను చెప్పిన మీరు రాసుకుంటారు, నేను రాసుకోను. అంటే నాకు దేవుడు ఇచ్చిన కృప ఏమో తెలియదు, కానీ ప్రతిదీ కూడా మైండ్లో పెట్టేసుకుంటాను నేను. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడ టచ్ చేస్తున్నాడు అవన్నీ కూడా అనుబంధ వాక్యాలు. నిజంగా మరి దేవుడు ఎంత యోగ్యమైన పాత్రగా చేశాడో తనని. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, కుమ్మరవాణి చేతిలో కుండ ఉంది, అది ఆయన ఇష్టం. ఎలా చేస్తాడు? పిచ్చి కుండలు చేస్తాడా? చేయడుగా. యోగ్యమైన పాత్రగానే చేస్తాడు, పనికొచ్చే పాత్రగానే చేస్తాడు. అయితే మనము యోగ్యమైన కుండగా ఉండాలి, కానీ పనికిరాని కుండలాగా ఉండకూడదుగా.
అనేమని చెప్పేసి ఇప్పుడు నేనున్నాను, అబ్బా నేనేంటి ఏంటి ప్రభు నన్ను ఇట్లా కలర్ తక్కువగా చేసావు, అదిగో పాస్టర్ గారిలాగా తెల్లగా ఉంచకూడదా అని చెప్పేసి నేను అనాలా? అనను. నేను ఆయనకి ఇష్టమైంది నన్ను ఎలా చేయడం, అవునా కాదా? అది ఆయన్ని నేను క్వశ్చన్ చేసేదంటే అది ఆయన ఇష్టం. నేను ఎలా ఉండాలో ఎలా చెయ్యాలో అనేది ఆయన ఇష్టం. ఆయన చేతిలో ముద్దను నేను. అది కూజ చేస్తాడో, కుండే చేస్తాడో, చిన్న ప్రమిదే చేస్తాడు, లేదా పెద్ద కుండే చేస్తాడు, చెప్పలేం కదా. కాబట్టి మనం ఒక యోగ్యమైన పాత్ర అంటే యోగ్యమైన కుండగా అందరికీ కూడా మనం ఒక యోగ్యమైన పాత్రగా యోగ్యంగా ఉంటేనే, కుండ బాగుంటేనే కదా మనం ఎండాకాలం వస్తే తెచ్చుకుంటాం కదా, కుండలు బాగున్నది చూసి చూసి తెచ్చుకుంటాం, మనం తెచ్చుకోమా? మరి అదే కాస్త ఏదైనా ఓటుగా ఉందనుకోండి, ఓటుగా ఉన్నాయి పనికి వస్తాయా? పనికిరావు. కానీ ఈ పనికిరావు. ఇదివరకు రోజులు మన పెద్దవాళ్ళు, మీకు తెలియదు, మీరు చిన్నపిల్లలు, మా జనరేషన్లో మేము చిన్నపిల్లలు అప్పుడు ఆ పగిలిపోయిన కుండలను కూడా ఇలా పెట్టేసేసి అందులో మిరపకాయలని మినుములని ఏదో వేయించేవాళ్ళు. అయినా కూడా ఓటికుండాయి. ఆ ఓటికుండేది తీసుకొచ్చి పెట్టండి రా ఏదైనా వేయిద్దామనేవాడు. దాన్ని ఉపయోగించేవాళ్ళు, అయినా కూడా పగిలిపోయింది ఊరకనే. ఒకసారి అది పగిలిపోయిన తర్వాత దాన్ని అతుకువేయడం సాధ్యమైద్దా? ఒకవేళ సాధ్యం అవ్వచ్చు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి అతి తెలివితేటలు ఎక్కువైపోయినాయి కదా జనాలకి. వేసాడే అనుకో, దాన్ని డెకరేషన్ చేసాడే అనుకో, అయినా అది ఓటికుండేగా. కాబట్టి ఎక్కడ పగులు అనేది లేకుండా, ఎక్కడ మనం ఇటు చూసి అటు చూసి ఇలా చూసి నీళ్లు పోసి నైట్ అంతా ఉంచి ఎంతో టెస్ట్ చేస్తాం ఆ కుండని. అంత బాగున్న తర్వాత వాటర్ వేసుకుంటాం అందులో, అవునా కాదా? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, మనంతా కూడా ఆయన చేతిలో రూపింపబడినటువంటి కుండలమే. అంటే పనికిరాని కుండగా ఉండకూడదు, ఓటి కుండగా ఉండకూడదు, నూనెతో నింపబడిన కుండలాగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు, పాపాలు, ఆ పాపపు కుండను వదిలిపెట్టి, మరి ఇంకా ఏవైనా కూడా గుణం ఎరగకుండా ఏదైనా చేస్తున్నామో, ఎవరి గుణమైనా ఎరగకుండా ఏదైనా చేస్తున్నామేమో, గుణం ఎరగకుండా చేస్తే ఏమైంది, ఇక్కడ విషమైపోయింది కుండలో ఆహారం. అలా కాకుండా ఒక యోగ్యమైన కుండ అంటే కుమ్మరవాని చేతిలో, కుమ్మరి అంటే ఇక్కడ పరమ కుమ్మరి ప్రభు అయిన యేసయ్య. ఆయన మనల్ని మరి నేల మట్టి తీసుకొని మనల్ని నిర్మించి ఒక రూపం వచ్చేంత వరకు, అంటే ఒకవేళ వంకర టెంకర ఉందేమని చెప్పి చూసి మళ్ళా చేసి యోగ్యమైన పాత్రలుగా మనకు చేసినప్పుడు మన కోసం ఏం చేశాడు? తన ప్రాణాన్ని అర్పించాడు. మనను రూపించిన వాడితో, నువ్వు నన్ను ఇట్లెందుకు రూపించావు, నువ్వు నన్ను ఇట్లెందుకు చేసావు, నన్ను ఎందుకు పేదవాళ్ళగా పుట్టించావు, నాకు డబ్బు లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదని మనం క్వశ్చన్ చేయడానికి మనకు అధికారమే లేదు. అసలు ఎటువంటి అధికారం లేదు. నువ్వు ఎలా ఉండాలో ఆయనకి తెలుసు, నువ్వు ఏ స్థితిలో ఉండవాలో తెలుసు. నన్ను ఎందుకు ఉంచలేదు, అనిల్ అంబానీ లాగా, అనంత్ అంబానీ ఇంత బాగా చేసుకున్నా డబ్బు లేని అనుకోవడానికి లేదు. మనకి ఇది శ్రేష్టమైంది. వాడికంటే ఏసీ తగిలితే చనిపోతాడంట, మన ఇటు చూపిస్తున్నారు. అదేం కర్మ? శుభ్రంగా తిని ఒక ముద్ద తిని హ్యాపీగా వేడి అన్నం తింటాం. వేడి అన్న భోజనం చేయడం కూడా శ్రేష్టమైనటువంటి లక్షణమే. వేడి భోజనం చేయలేరు చాలామంది, ఉన్నా కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా తింటారు, ఉదయం సాయంకాలం పెట్టుకుని తింటారు. అంత గొప్ప శ్రేష్టత ఇచ్చాడు దేవుడు మనకి. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, నేను ఎంత గొప్ప దేవుడు అయ్యా, చక్కగా మంచిగా వేడి భోజనం చేయడానికి నువ్వు ఇంత కృపనిచ్చావు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు డబ్బు లేదని మనం బాధపడకూడదు, ఆస్తి లేదని బాధపడకూడదు. కానీ మనం లోకంలో ఉన్న వారికి అందరికంటే ఒక గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. లోకంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాళ్ళు ఎవరు? మనలో ఉన్నవాడు ఎవరు? ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వెళుతూ ఆదరణకర్తను మన దగ్గర ఉంచి వెళ్ళాడు. ఇలా ఉండండి, మీరు ఇలా ఉండండి, మిమ్మల్ని నేను రూపించాను, శ్రేష్టమైన పాత్రలాగా నా కొరకు వాడబడండి. మీరు ఎప్పుడు కూడా జారిపోయే కుండలాగా ఉండొద్దు, పాపంతో నిండిన కుండలాగా ఉండొద్దు, విషంతో నింపుకున్న కుండలాగా ఉండొద్దు, ఓటి కుండలాగా మీరు ఉండొద్దు అని చెప్పేసి దేవుడు మరి ప్రవక్తల ద్వారా మనకి మంచి వాక్యం అంటే దేవుడే కదా, ఆయనే మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆలోచిద్దాం. ఊరికే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు అనుకున్న, ప్రభువా నేను ఇదిగో ఈ చెప్పినటువంటి ఈ యొక్క పాత్రలో ఏ పాత్రగా నేను ఉన్నాను? వినేదానిగా ఉన్నానా, విని వదిలిపెట్టేదానిగా ఉన్నానా? వినాలి, వదిలిపెట్టే వాళ్ళలాగా ఉండకూడదు. ఏ మాటలు? దేవుని మాటలు పుటం వేయబడినవి కాబట్టి వదిలిపెట్టే వాళ్ళలాగా ఉండకూడదు. మనం కొన్ని వినాలి, విని వదిలేసేయాలి, వినకూడదు మనం. అవి లోకవార్తలు మనం వినకూడదు. నాకు తెలిసి దేవుని బిడ్డలు, రక్షించబడ్డవాడు, ప్రభు బలలో, ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసిన 100% చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం యోగ్యత లేకుండా ప్రభు వల్ల ఇది ద్రాక్షారసమేలే, అది రొట్టెలే అని అనుకోకూడదు. అక్కడ తెనాల్లో చర్చిలో ఉన్నారు, కొంతమందికి తెలియదు. రొట్టె ఇంత ముక్క ఇరుచుకోమ్మానంటే ఇలా లాగేసుకున్నారు, ఇంత తినేస్తున్నారు. అది టిఫిన్ కాదమ్మా, చేసేదే పలసగా ఇంత మొక్క చేసేది. మన పాస్టర్ గారు లాగా చేయదు ఆవిడ.
అది లాగేసరికి 4 తుంపులు అయిపోయింది, నవ్వులేసరికి 2 గంటలు పట్టింది. అలా చేసిద్ది ఆవిడ. కాబట్టి ఆయన శరీరం ఎంతైనా అంతైనా మన శరీరంలో సమస్త పాపాలను కూడా తీసేసి ప్రతి వారం మనం బల తీసుకునే బలకి సిద్ధపడుతున్నాం. మనం సరి చేసుకుందాం. వారం అంతా ఏ విషయాల్లో తప్పిపోయాం? మాటల్లో తప్పిపోయామా, లేకపోతే ప్రవర్తనలో తప్పిపోయామా, లేకపోతే ఎవరినైనా దూషించడంలో అంటే ఖచ్చితంగా తప్పిపోతాం మనం. ఎందుకంటే మనం భూమి మీద మనుషుల మధ్య సమాజంలో నివసిస్తున్నాడు. ఖచ్చితంగా మనలో లోటుపాట్లు ఉంటాయి. కానీ సరి చేసుకొని క్షమించమని దేవుని సన్నిధిలో అడగాలి. క్షమిస్తాడు. ఎన్నిసార్లు క్షమిస్తాడని పాస్టర్ గారిని క్వశ్చన్లు వేసాను. పాస్టర్ గారికి నాకు పడదు, చాలా విషయాల్లో వాదనగా ఉంటుంది. కానీ ఏదైనా దైవజనులు కాబట్టి వాళ్ళే కరెక్ట్ అవుతారు లాస్ట్కి. నాకు తెలిసింది వేరు, వాళ్ళు చెప్పేది వేరు. కాబట్టి ఏంటంటే మనం దేవుని వాక్యానికి లోబడాలి. ఈ రాత్రికాల సమయంలో నేను అసలు ఇది చెప్పదలుచుకోవాలా. నేను ఒక 4 జాతులు వాళ్ళు ఉన్నారు, ఆ 4 జాతుల గురించి వాళ్ళ గుణాల గురించి చెప్దాం అనుకున్నాను. కానీ ఎందుకో బైబిల్ తీసుకోగానే నేను ఇలా చెప్పబోతున్నాను పాస్టర్ గారు అంటే, సరే అమ్మా చెప్పండి, ఇంకా ఉన్నాయా అంటే చాలా పాత్రలు ఉన్నాయి అన్నానంటే, చాలా కుండలు ఉంటాయంటే, నేనైతే ఇంకా మరి చదవలేదుగా, చూద్దాం ఇంకోసారి. ఈ రాత్రికాల సమయంలో మరి ఆ విషపకుండా, నూనె కుండ, పాపపు కుండ, ఓటి కుండ, యోగ్యమైన కుండ, కుమ్మరవాణి చేతిలో అంటే పరమ కుమ్మర యేసయ్య చేతిలో శ్రేష్టమైన కుండగా, ఇతరులకు మనం మేలుకరంగా, ఇతరులకు మనం దీవెనకరంగా కూడా ఉండాలి. ఎందుకంటే మనం చేసే ప్రార్థన వల్ల ఇరుగు పొరుగు కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి. ప్రార్థన వాక్యం ద్వారా మనం కట్టబడి ఎప్పుడు కూడా మరి శ్యామ్ చెప్తాడు, పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, 2 రెక్కలు ఉండాలి మనకి. ఏ రెక్క కొంచెం విరిగిపోయినా కూడా లాభం లేదు. నాకు బాగా వాక్యం తెలుసు, బాగా అన్నీ చెప్పినా సరే ప్రార్థన లేకపోతే ఇది. నాకు బాగా ప్రార్థన వచ్చినాయి, బాగా ప్రార్థన చేస్తాను, 3:30కు లేచి 4 గంటలు లేచి నేను 1:30 2 గంటలు చేసిన వాక్యం తెలుసుకోకపోతే వ్యర్థమే కదా. కాబట్టి ఇవి 2 రెక్కలు. ఈ 2 రెక్కలు కలిగి మనం ఆయన సన్నిధిలో కనుక మనం ప్రార్థన చేసినట్లయితే మనకు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు రానున్న దినాలు. ఎందుకంటే మనం మాదిరిగా ఉండాలి. ఆ సంఘం అలాగుంది, ఈ సంఘం అలా, వేల మంది సంఘం ఉండటం గొప్ప కాదు. కానీ ఉన్నవాళ్ళు మన్నించబడి ఉద్యోగం కలిగి సంఘాన్ని ఒకళ్ళకొకళ్ళు ఎందుకంటే కట్టెలు ఏదో చెప్పారు కదా మొన్న నేను ఉన్నాను కదా వాక్యం చెప్పినప్పుడు, ఒక కట్టె మండిద్దా? మండదు కదా. మీకు సమయం ఉన్నప్పుడు వ్యర్థమైనటువంటి ఆ సమయాన్ని వ్యర్థపరచకుండా ప్రార్థన చేసుకోండి. రాత్రి కుటుంబ ప్రార్థన పెట్టారు, చక్కని వాక్యం చెప్పారు, ఎంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనకు శ్రేష్టమైనది దేవుని సన్నిధి. మాటలు ఎప్పుడు వ్యర్థమైంది, మనుషుల ఆలోచనలు ఎప్పుడు వ్యర్థమైనవి. అసలు మనం వాటిని దృష్టి పెట్టకూడదు. అందులో విశ్వాసమైన మనం విశ్వాసానికి తగినట్టుగా జీవించాలి. విశ్వాసంగా ఉండి రక్షణ పొంది ప్రభు బలలో ప్రభు రక్తంలో చెయ్యేస్తా మనం యథావిధిగా మామూలుగా ఉన్నాము అంటే మాత్రం ఏమీ ప్రయోజనం లేదు. ఏంటంటే నువ్వు చేసే ప్రార్థన ఈ కప్పు కూడా దాటదు. దేవుని దగ్గర నుంచి అద్భుతాలు చూడాలంటే ఖచ్చితంగా వాక్యానికి అంటే దేవునికి లోబడి ఉండాలి, దేవుని మాటకు లోబడి ఉండాలి. మరి సంఘంలో మీ ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు చేయనన్నాడు. మీరు చాలా బాగా ప్రార్థన చేస్తారు, నాకు తెలుసు ఆ సంగతి. మీలో ఉద్యమం ఉంది. సమయం ఉన్నప్పుడే చేయండి, సమయము అసమయం అందు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. కాబట్టి ఈ రానున్న దినాల్లో ఈ సంఘం మనమే కాదు, నేను అనేది మనమే కాదు, నూతనమైన వ్యక్తులు. ఇదిగో చెప్తున్నానుగా, రత్నం వచ్చాడుగా, నూతనమైన వ్యక్తులు మన రారు అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి దేవుని సన్నిధిలో మరి బలపడలాగున మనం అంతా ప్రార్థన చేద్దాం. మన వ్యక్తిలో లోపాలను చూడొద్దు. ఎందుకంటే తీర్పు మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మనం ఎవరండి ఇతరులను తీర్పు తీర్చడానికి? పనిష్మెంట్ ఇచ్చేవాడు దేవుడు ఉన్నాడు. సమయం ప్రతి ఒక్కరికి ఉంది సమయం. ఆ సమయం కోసం దేవుని ఉగ్రతకి మనం పాలవ్వకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినోడు ఆయన, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినోడు. మీరు క్షమించలేము, నేను వెళ్ళను, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అసలు పలకరిగిన వాళ్ళ ఇంటికి వెళ్ళనాను అనుకుంటాం. అదేంటండి, ఎందుకెళ్ళా? మనం ఎంత, మన ఆయుష్ అంత, దేవునికే లేదు అసలు అంత పట్టుదల. మనకెందుకు ఉండాలి అంత పట్టుదల? కాబట్టి దేవుని సన్నిధిలో మనందరము ఒక రక్తంలో ఒక పాత్రలోనిదే తాగుతున్నాం. కాబట్టి మనందరం ఏంటి, ఒక కుటుంబీకులమే. హోలీ వైట్ చర్చి అనేది ఇది ఒక సంఘమే కాదు, కానీ ఇది ఒక కుటుంబం. కుటుంబంలో నానా రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. మన ఇంట్లో 4 పిల్లలు ఉంటారు, 4 మనస్తత్వాలు ఉంటాయి. అందరినీ మనం మేనేజ్ చేసుకుంటాం. అలాగే మన సంఘంలో లోటుపాట్లు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఎవరో నీతిమంతులుగా లేం భూమి మీద. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మన సంఘం ఇలా కాదు, 2025 వచ్చేసరికి ఇంకా బాగా ఉద్యమంగా ఉండాలి. పలానా సంఘస్థులను కదిలించాలి అంటే పాటల్లో, వాక్యంలో, ప్రార్థనలో గట్టిగా మీరే చెప్తారుగా నడిచే పత్రికలని, ఆ పత్రికలాగా ఉండాలి. పత్రిక ఎప్పుడు నడుస్తుంది? పత్రిక అసలు టయాలే ఉండాలి, ఈ టైమేగా దొరికేది. కాబట్టి ప్రార్థన చేయండి.
ఎందుకంటే సువార్త ప్రకటించే స్త్రీలు సైన్య సమూహమై ఉన్నారనమాట. ప్రభువుని ప్రేమించే బిడ్డలుగా మీకు చెప్తున్నాను. దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు చెప్పడానికి. దేవుని కృపను బట్టి ఇంకోసారి వచ్చినప్పుడు దేవుడు ఇంకొక వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇంకా శ్రేష్టమైన మాటలు మనం విందాం. నేను అనుకుంటున్నాను బుధవారం సాయంకాలం వస్తా, గురువారం మెసేజ్ వింటా, వెళ్ళిపోతా, ఇక ఉండను. ఎందుకంటే నేను రాత్రి చెప్పాను. నేను అయితే ఇంకో విషయం అతని గురించి నేను ఒక సాక్ష్యం చెప్తున్నాను. నేను అన్నాను, దానియేలుకు పెళ్ళయిందా శ్యామ్ అని అడిగాను. ఆంటీ నాకు తెలియదు, నన్ను అడుగుతారేంటి ఆంటీ, మా పిల్లల్ని అడగండి అన్నాడు. ఏంటండి అవి విధేయత ఏంటి అసలు ఎవరో అదే ఇంకొకళ్ళు అనుకో ఏదో ఒక సెటైర్ వేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ కుర్రోళ్ళు నిజంగా అభిషేకించబడిన బిడ్డ నిజంగా చక్కగా మరి వాళ్ళ రిలేషన్ మావయ్యని కాదు కానీ చక్కగా ఇక్కడ తర్ఫీదు పొందుతూ మనకు చెప్తున్నాడు. నాకు కూడా తెలియదు తను చెప్పిన విషయాలు. అసలు నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. నేను ఎన్ని సంవత్సరాలండి, మామూలు సీనియర్ కాదు అసలు. ఎప్పుడో 98లో బాప్తీసం తీసుకున్నాంటే ఎన్ని సంవత్సరాలు చూసుకోండి మరి మీరు. అప్పుడు వేదనాయక గారు, రాజశేఖర్ గారు చెప్పినయే గుర్తుపెట్టుకుంటా. కానీ ఇంత అంటే అక్కడ చర్చిలో తెన్నాల్లో లేదు యూత్ మీటింగ్ కానీ ఇలా చెప్పేది కానీ లేదు. ఎంతసేపు ఆదివారం, శనివారం సాయంకాలం, ఏదో బుధవారం అంతే. అక్కడికంటే మీరే ఇక్కడ ఎక్కువ మంది వస్తున్నారు. అసలు అక్కడ ఉంది పెద్ద చర్చి, మామూలు చర్చి, ఇక్కడ 3 అంతస్తులు. ఏం ప్రయోజనం లేదు అంటే అక్కడ ప్రార్థన లేదు సరిగ్గా. అది కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం మన సంఘం కోసం. ఈ రాత్రికాల సమయంలో ఆ చెప్పబడిన వాక్యంలో ఏ పాత్రగా మనం ఉండము, యోగ్యమైన పాత్రగానే ఉందాము. దేవునికి ఇష్టమైన పాత్రగా, అనేక మందికి పనికొచ్చే పాత్రగా మనం ఉందాం. ఇది ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లించుకున్నా చిన్న ప్రార్థన చేస్తాం. పాట మన పిల్లలు పాడితే బాగుంటుందేమో. జగదుత్పత్తి ధారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి ధారి జిగట మన్నైన నా వంక
ఋతుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఎన్ని కొండలు చూసాం? నేను ఎక్కువ ఏం కొండలు అని చెప్పట్లా, 5 కొండలే. ఆ కొండలకి మొదటి కొండ పేరేం పేరు? రెండవ కొండ పేరేం పేరు? మూడవ కొండ పేరేం పేరు? నాలుగవ కొండ పేరు? ఐదవ కొండ పేరు? వీటికి మీరు అనుమతిస్తే చిన్న చిన్న కొండ అంటే ఎవరో, కొండ అంటే ఎవరో మనమే. కొండ అంటే ఎవరో వీటి పేర్లు మారుద్దామని అనుకుంటున్నా. విషపు కొండ. ఎందుకు విషపు కొండ అయింది అన్నట్లయితే, వారు ఎక్కడికి వెళ్ళారంటే పొలంలోకి వెళ్ళారు. పొలంలోకి వెళ్ళి వెర్రి ద్రాక్షారని చూసి దాన్ని కోసి తీసుకొచ్చారు. కాబట్టి పొలము దేనికి సాదృశ్యము చెప్పగలరా మీరు? లోకానికి సాదృశ్యం. ఎక్కడ జరుగుతుందన్నమాట? ఆదికాండం 25వ అధ్యాయం 29 చూస్తే ఎవరు చెప్పగలరా? ఏసావు ఎక్కడికి వెళ్తాడు? ఆయన చేసే పని ఏంటి? పొలంలోనికి వెళ్తాడు. పొలం అంటే లోకం. కాబట్టి మనము లోకంలోకి వెళ్ళిపోతే మన జీవితంలోకి ఏమొస్తుందంటే విషం వస్తుంది. కాబట్టి మనం లోకంలోకి వెళ్ళకూడదు, లోకంలో జీవించాలి, కానీ లోకం మనలో ఉండకూడదు. చాలాసార్లు చెప్తాను, ఏమని చెప్తాను? సముద్రంలో ఓడ ఉండొచ్చు, కానీ ఓడలో సముద్రం నీరు ఉండకూడదు. మనము ఈ విధంగా ఉన్నట్లయితే దీనికి ఒక పేరు మనం చెప్పుకోవచ్చు, లోకం అనే కొండ. లోకం అనే కొండలో మనం ఉన్న మనము ఇప్పుడు రెండవ కొండ పేరేం పేరు? నూనె కొండ. నూనె దేనికి సాదృశ్యం? వెరీ గుడ్, చప్పట్లు కూడా దేవునాన్ని మహిమపరచాలి. నూనెతో అంటే వాక్యంతో మనం సరిచేయబడి లోకంలో ఉన్న మనం దేవుని మందిరంలోకి రావాలి. ఒకప్పుడు లోకంలో తిరుగుతున్న కొండ ఈ రోజున దేవుని ఇంటిలోని కొండగా మారిపోయింది. దేవుని నామమున స్తోత్రము కలుగును గాక. మూడవ కొండ పేరేం పేరు? పాపపు కొండ. ఆమె ఏం చేసిందంటే దాని పేరు కూడా మారుస్తున్నా, సాక్ష్యపు కొండ. సాక్ష్యం చెప్తుంది, ఒకప్పుడు నేను ఇలాగున్నాను, నా గురించి తను వచ్చి ఏం చెప్తున్నాడంటే ఉన్నవన్నీ, లేని కాదు ఉన్నవన్నీ. మనం ఉన్నవే ప్రభు దగ్గర ఒప్పుకోము, ఇంకా లేని ఏం చేస్తాము? మూడవ కొండ పేరు పాపపు కొండని పడేసి తన సాక్ష్యాన్ని కాపాడుకుంటుంది, లేక సాక్ష్యాన్ని ప్రకటిస్తుంది. ఇది ఏ కొండ అనాలి? సాక్ష్యపు కొండ. తర్వాత నాలుగోది ఏంటంట? ఓటికొండ. ఓటికొండ అంటే ఎవరు ఓటోళ్ళు? దావీదు ఓటోడా? కాదు. ఎందుకని ఓటోడు కాదు? బలవంతుడు, చిన్నప్పటి నుంచే బలవంతుడు. వాళ్ళ అన్నలు అనుకున్నారు వీడు బొడ్డోడు కదా, వీడి దగ్గరే ఉందనుకున్నారు. వీడికి తెలియదు ఏమని, ఎలుగుబండ్లు చంపేశాడని, సింహాలను చంపేశాడని తండ్రికి తెలియదు. మనం ఇంత చేస్తే ఇంత చెప్తా ఉంటాం మనం. దావీదు మాత్రం అస్సలు ఏమి తెలియనిలాగా ఉంటున్నాడు. ఆ రాజ్యంలోనికి వెళ్ళి ఆ గొల్లియాతు దగ్గరికి వెళ్ళి, నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే కర్ర తీసుకొని, ఒరే కర్రతో అంటావేంటి అన్నాడు కదా, నేను కుక్కలంటున్నా. ఓకే, మనకున్న ఇదేంటి? రాయ దేనికి సాదృశ్యం? రాయి. దేవుని సంఘానికి, రాతి మీద నా సంఘాన్ని కడతా. ప్రభువు మీద అనుకున్నాడు, ప్రభువా ఆ ఎక్కడుందో కన్నం నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒడిసెలు తిప్పుతాను, ఆ కన్నం ఎక్కడుందో దాన్ని కొట్టేవాడివి నీవే. అంటే దీన్ని బట్టి ఆయన ఓటివాడు ఏమాత్రం కాదు. ఈ కొండని నేనేమంటానంటే తగ్గింపు కొండ. ఏ కొండది? అబ్బా, ఇది కావాలి. ఈ కొండల అనుభవంలో మనం ఉండాలి. ఇది తగ్గింపు కొండ. ఇప్పుడు ఈ కొండ ఏమైపోయిందంటే తగ్గించుకొని, 5వ కొండ పేరేం పేరు? యెహోవా, దేవుని చేతిలోని కొండ. ఇది ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? ఈయనెవరు ఇప్పుడు లాస్ట్లో ఐదవ వాడు ఎవరు? కొమ్మరి చేతిలోకి వెళ్ళిపోయింది ఆ కొండ. అలాంటి కొండ కొమ్మరి చేతిలోకి వెళ్ళిపోగానే ఇందాక పాట పాడుతూ, పనికిరాని పాత్రను నేను పారవేయొద్దయ్యా, పగిలిపోయిన వాడిని నేను సరిచేసి వాడుకోయ్యా. మనము కూడా అలాంటి వాళ్ళం కదా, అందరి చేత వెలివేయబడిన వాళ్ళం కదా, తరివేయబడిన వాళ్ళం కదా. పనికిరావు వాక్యం చెప్పడానికి, నువ్వు పాటలు పాడడానికి పనికిరావు, నీ సాక్ష్యం బాగలేదు, అబ్బే ఈ పులిపీఠం ఎక్కడానికి నువ్వు అర్హుడు కాదు. ఇలాంటి స్థాయిలోంచి దేవుడు
మనల్ని ఏం చేశాడంటే పనికిరాని పాత్రగా ఉన్న మనల్ని పడేయలేదు. ఒక ముఖ్యమైన పాత్రగా, ఉపయోగపడే పాత్ర అంటే దీన్ని నేనంటాను ఉపయోగపడే కుండ, శ్రేష్టమైన కుండ. అందరూ అనుకోవచ్చు తను అలాంటిదండి, ఆయన ఇలాంటోడండి, ఆమె ఏమనుకుంటున్నారండి, చాలామంది అది చెప్పొచ్చు. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. నువ్వు ఎంత తీసివేసిన కొండ అయినా కానీ నా చేతిలోకి వస్తే నేను ఉపయోగించుకుంటా, ఉపయోగపడే కొండ. ఉపయోగపడదామా ఈరోజు నుంచి ప్రభువుకి? ప్రభువా, లోకంలో ఉన్న కుండను నన్ను నువ్వు లోకంలోంచి బయటకు తీసుకొచ్చి నీ వాక్యం అనే కొండగా నన్ను మార్చావు. ఎక్కడ? నీ మందిరంలో, నీ సన్నిధిలో. వాక్యం ఎక్కడ దొరుకుద్ది? దేవుని మందిరంలో దొరుకుద్ది. అపోస్తలులు 2:42 ప్రకారంగా ఏముంటుంది? అపోస్తలుల బోధ ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది. ఇది వాక్యం అనే కుండలో నన్ను చేస్తూ, అంతేకాకుండా సాక్ష్యం అనే కుండగా నన్ను కాపాడుకుంటూ, నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటూ, అంతేకాకుండా తగ్గింపు కుండగా. సాక్ష్యం అంటే ఏంటి? నేను ఒకప్పుడు ఇలాగుండేవాడిని, ఈరోజు ఏంటనుకుంటున్నావు? కాదు, ఇంకా తగ్గించుకొని ఉండాలి. తనకు తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను. కాబట్టి మనం ఏమాత్రం తగ్గింపు లేకపోతే దేవుడు నిన్ను ఉన్న స్థాయి కంటే ఇంకా లోనకి నెట్టేస్తాడు. కాబట్టి ఆయన చేతిలోంచి, ఆయన నోట్లోంచి మనము ఏం పొందుకోవాలి? ఆశీర్వాదపు వచనాలే పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలి. ఆయన చేతిలోకి వెళ్ళిపోతే నిన్ను ఎలాగ ఉపయోగించుకోవాలో ఆయనకి తెలుసు. ప్రభువా, నేను ఎందుకు పనికిరానంట అన్నారా? నా పరిస్థితి ఇదంట అలాగన్నారా? కాదు బిడ్డ, ఒకప్పుడు నీ పరిస్థితి, ఈరోజు నా చేతిలోకి వచ్చేసాను. కాబట్టి శ్రేష్టమైన కుండగా నేను తీర్చిదిద్దుతాను. అనేకులకు దాహం తీర్చే కుండగా నేను తీర్చిదిద్దుతాను. ఈరోజు నేను ఈ కుండల గురించి చెప్తుంటే, నేను గూగుల్కు వెళ్ళి కొట్టి కుండల గురించి చెప్దామంటే, కుండల్లో నీళ్లు వేస్తే దాంట్లో దొరికే మినరల్ వాటర్ దేంట్లో కూడా దొరకదంట. నాకు అది దొరికింది. ఆఫ్టర్ కుండలోకి వెళ్తే మినరల్ వస్తుందా? మరి దేవుని చేతులోకి వెళ్తే ఏం వస్తుంది అంటారు? దానికి మించింది వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు లోకంలో ఉన్నామేమో ఒక్కుండా, ఇక నుంచి దేవుని చేతిలోకి వచ్చేస్తే నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎదురుబుదురుగా కూర్చొని ఎక్కువగా
నిరీక్షకు ముందే నన్ను ముద్దగా మార్చి ఆయన నీ హస్తాలతో నన్ను కుండగా చేసే ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. నేను మట్టి ఘటనని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నీ పాత్రగా వాడబడిన నేను ఎంతో కోలముగా ఎంతో సమయాన్ని లోకములో వెచ్చించి లోకంలోకి వెళ్ళిపోయి ప్రభువా నా జీవితంలో చేతులు వాళ్ళు ఎన్నో తెచ్చుకున్నాను. నీకు కూడా అదే అనుభవాలు పంచి పెట్టాను ప్రభువా. నన్ను క్షమించమని కోరినప్పుడు నాయన నీ వాక్యం అనే కుండగా నన్ను మార్చావు ప్రభువా. నీకు వందనాలు. ఈ కుండలో నీ వాక్యాన్ని నింపుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ ఆత్మదీపాన్ని నాలో వెలిగించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన ఒంటివాడిని మట్టివాడిని ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభు. అందుకు వందనాలు స్తోత్రాలు. నాయన వాక్యం అనే కొండగా ఉంచడమే కాకుండా నీ సువార్త చెప్పే కొండగా, ఇంటింటికి వెళ్ళి కొండలు తీసుకొచ్చే కొండగా నన్ను చేసావు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలు కూడా అనేక మందిని నీ ఆత్మతో ప్రేరేపించి నీ సన్నిధికి అనేక కొండలు వచ్చేలాగా సహాయం చేయి తండ్రి. మేము పిలిస్తే ఎవరు రారు. మేము ఏ పాటి వారం నాయనా, నీ పాద ధూళి వంటి వారం, దుమ్ము వంటి వారం. నిన్నగాక మొన్న మందిరం పెట్టుకున్నవారు. ప్రజలను అడిగితే చాలా సీనియర్ పాస్టర్లు ఉన్నారంటారు, కానీ నా పక్షాన నువ్వు ఉన్నావు. నీ కొందనాలు స్తోత్రాలు. కన్నీటితో విత్తువాడు సంతోషగానములతో పంట కోయినన్ని వాక్యంలో ఉంది కదా. రాలేని వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో బలపరచండి, స్థిరపరచండి. నీకే మహిమ, నీకే ఘనత. సమరయ స్త్రీలా ఉన్న నా జీవితం, పాపంతో ఉన్న నా జీవితాన్ని నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నన్ను నీ సాక్షిగా నన్ను మార్చుకున్నావు. అందుకు నీ వందనాలు స్తోత్రాలు. పాపపు కుండగా ఉన్న నన్ను నీ సాక్ష్యపు కుండగా నన్ను చేసుకున్నావయ్యా. నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నాయన దావీదు బలవంతుడేమో కానీ నేను మాత్రం బలహీనుడినే. నేను ఓటుకుండనయ్యా. ఎక్కడ పడితే అక్కడ లోబడిపోయేవాడిని, ఎక్కడ పడితే అక్కడ ప్రభా బలహీన పడిపోయేవాడిని. లోకాశుల్లో బలహీనులు, నేత్రాశలో బలహీనుడు, శరీరాశలో బలహీనుడును, లోకములో పరిపూర్ణంగా బలహీనుడును. అటువంటి నన్ను నాయన నీ కృపచేత బలపరిచి నన్ను స్థిరపరిచి ఈ రోజున ప్రభువా నాకింత మందిరాన్ని ఇచ్చావయ్యా. ఇన్ని కొండలు తీసుకొచ్చావు నాయన. ఇక్కడికి వచ్చిన ఈ 10 లేక 14 కొండలు కాదు, 1400 కొండల లెక్క. ఈ రోజంతా వారి కొండల్లోంచి నీ కోసం నాయన వారి కొండలు పగలగొట్టుకొని కన్నీరు కార్చిన కన్నీరుని బట్టి నీ వందనాలు. నీ పాదాలు కడిగారు స్వామి, నీ వందనాలు స్తోత్రాలు. లోకంలో పడి చిరుగుతున్న మమ్మల్ని, ఎందుకు పనికిరానుకున్న ఈ కొండని, ఈ ఘటాన్ని ప్రభువా పరమకుమారుగా నన్ను నీ చేతిలో తీసుకొని ప్రభువా నన్ను ఒక రూపాన్ని మార్చడానికి, ఒక రూపిగా నన్ను చేయడానికి, నాకు అందమైన కొండగా చేయడానికి సొగసైన నీ శరీరాన్ని చితకొట్టుకున్నవయ్యా. స్వరూపమైన సొగసైన లేకుండా ఈ కొండను బాగు చేయడానికి నువ్వు చేసిన ప్రయాసను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ ప్రియబిడ్డలు దీవించండి అయ్యా. నీ చేతిలో ఉండాలని ఆశపడుతున్నారు. నీ చేతిలో ఉండవలసిన కొండలు అపవాది చేతిలోకి వెళ్ళిపోకుండా ఉండాలని సహాయం చేతండి. నీ
నీ కృపలో భద్రపరచు నాయన. మా దగ్గర ఏమాత్రం కాపుదల లేదు, మా దగ్గర ఏమాత్రం క్షేమం లేదు. నీ సన్నిధిలోంచి ఈ కుండలు బయటికి పారిపోకుండా వెళ్ళిపోకుండా, ఎందుకంటే వెళ్ళిపోయినా కానీ పగిలిపోతాం, ఎందుకు పనికి రాకుండా పోతాం, త్రొక్క వేయబడతాం నాయన. పరమకుమారి నీ చేతులకి ఓటుబారిన ఈ కుండలకు అప్పగిస్తున్నాను. నీకే మహిమ ఘనత ఆరోపించుకుంటున్నాను. ఈ రోజున అద్భుతంగా ఈ వాక్యాన్ని మాకు వినిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దావసరాలు దీవించండి, నీ బిడ్డలు దీవించండి. పనులకు వెళ్ళి క్షేమకరంగా మాకు తీసుకొచ్చావు. నీ మందిరం గురించి ఆశ నన్ను భక్షిస్తున్న పరుగు పరుగున ఈ సన్నిధికి వస్తున్నారు స్వామి, అందుకొరకు నీకు వందనాలు ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు. బిడ్డలందరినీ దీవించండి, అవసరించండి. నీ నామ మహిమార్థమై ఎవరైతే ఏ బలహీనతలో ఉన్నారో, ఎవరైతే ఏ బాధలో ఉన్నారో వారందరం జ్ఞాపకం చేసుకుంటున్నాను. దీవించండి, అవసరించండి. విజయక్కను బట్టి నీకు వందనాలు. జీవన కావ్య పాపను బట్టి నీకు వందనాలు. కావ్య నెల నిండుతుండగా నాయన సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. జీవన కూడా పరిపూర్ణంగా నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించండి ఆయన. అదేవిధంగా శ్యామను బట్టి నీకు వందనాలు. బహుబలంగా వాడబడుతున్నాను నీ బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకను తన పట్ల నీ కార్యాలు ఏమైతే చేయాలనుకుంటున్నావో ఆ కార్యాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఈప్సీని బట్టి రాజును బట్టి నీకు వందనాలు. బిడ్డలు దీవించండి ఆయన. రాజు కూడా పరిపూర్ణమైన మారు మనసు, రక్షణ, పరిపూర్ణమైన ఆనందం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. లొకేషన్ బట్టి నీకు వందనాలు. యవనస్తుడిగా ఉంటున్నాడు ప్రభు, ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో, పరిపూర్ణంగా సన్నిధి రావడానికి సహాయం చేయి. అదేవిధంగా నా తండ్రి రేణుకను బట్టి, స్వాతి చిన్నుని బట్టి నీకు వందనాలు, పిన్నిని బట్టి నీకు వందనాలు. బిడ్డలు యవనస్తులుగా ఉంటున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకో. కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లిపోకుండా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నీ ప్రియబిడ్డ రూతుని ప్రభా తెనాల నుంచి మా మధ్యకు తీసుకొచ్చావు. నువ్వు అందించిన వాక్యాన్ని బట్టి, తనతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అశోక్ని, ఆనందని, బిడ్డలని నీ చేతికి అప్పగించుకున్నాను, సహాయం చేయి ప్రభా. అదేవిధంగా జెస్సీని బట్టి, జాయ్ని బట్టి నీకు వందనాలు. లక్ష్మిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డనే ప్రభా డ్యూటీకి వెళ్ళి వచ్చి కూడా నీ పరిపూర్ణంగా నీ సన్నిధిలోకి వచ్చి ప్రభా ఈరోజు మందిరం కట్టగలిగామంటే ఆనాడు చేసిన ప్రార్థన ఏది కూడా వ్యర్థం కాలేదు. ఆనాటి ప్రార్థన అది విత్తనముగా విత్తబడి ఈరోజు వృక్షంగా అయ్యింది. దానికి గల కారణం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ ప్రార్థన నుంచి, ఈ వృక్షం నుంచి, ఈ వృక్షం యొక్క నీడలోంచి బిడ్డలు బయటికి వెళ్ళిపోకుండా కృప చూపించు. బుద్ధు మనుని బట్టి నీకు వందనాలు. వారిని కూడా దీవించండి, ఆస్వాదించు. ఒకప్పుడైతే పిలిచినా వచ్చేవాళ్ళు కాదు, కేవలం నీ ఆత్మ తాకిడి బిడ్డలకు తగిలింది, అందుకొరకు నీకు వందనాలు ప్రభా. బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి. అదేవిధంగా రత్నాన్ని బట్టి నీకు వందనాలు. మరి ఈరోజు రాలేకపోయినాడు, ఏ కారణం చేత రాలేకపోయినాడు మాకు తెలియదు. నీ కృపలో జ్ఞాపకం చేసుకో. రేపు ఆదివారం నీ సన్నిధి రావడానికి సహాయం చేయి. శారదమ్మ తల్లిని బట్టి నీకు వందనాలు. ఆవిడ కూడా రేపు రావడానికి, సువర్ణక్కను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మేరీని బట్టి, పాపను బట్టి నాయన, బేబీని బట్టి, వారి బిడ్డలను బట్టి, చిట్టిని బట్టి, రాజులను బట్టి, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ఆయన. దీవించండి, అవసరించి బలపరిచి. మరియమ్మ గారిని బట్టి, బృందాన్ని బట్టి ప్రభా, జ్యోతి, కిషోర్, శ్రీను గారిని బట్టి, అదేవిధంగా పాపమ్మ గారిని బట్టి ప్రభా, కోమలి సిస్టర్ గారిని బట్టి, ధన్యశ్రీ సిస్టర్ గారిని బట్టి, జయశ్రీ సిస్టర్ గారిని బట్టి ఆయన, వినోలేమ ఆంటీకి కొరకు, రాజు తన భార్య కొరకు ప్రభా, ప్రకాష్ గారు విడిచిన కుటుంబం కొరకు, సుజన్ రావు గారి కొరకు, శారమ్మ తల్లికి బాగాలేదని విన్నాం ఆయన. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డలతో మీరు మాట్లాడు. రైల్వే హాస్పిటల్ ఐసీలో ఉందని వింటున్నాం. నీకు అసాధ్యమైనది ఏది లేదు. పరిపూర్ణంగా నీ చేతికి అప్పగిస్తున్నా, సహాయం చేయి, బలపరిచి, స్థిరపరచు ప్రభా. నా స్నేహితులు అటువంటి పిచ్చి పాలన బట్టి అందరినీ కొంత నా స్తోత్రాలు. విశ్వాసులందరినీ నీ చేతికి రేపటి దినాన ప్రభు దినంలో అనేక మంది నీ ఆరాధనలో పాల్పంపులు పొందబోతుండగా సకల ప్రపంచమంతా ఆరాధిస్తారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా, వర్షాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నా కానీ నీ కృప కూడా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. మాకైతే ఈ క్షేమస్థితిని ఇచ్చావు. ఎంతోమంది అయితే నిలువు నీడలేక అల్లాడిపోతున్న వారు చాలామంది ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకురాలు, సేవకులు ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి ప్రభా. జెస్సీ, జాయ్, షైన్ బట్టి నీకు వందనాలు. నీ అవసరాలు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. శోభను బట్టి, సేవను బట్టి నీకు వందనాలు. స్వర్ణ, ఆనంద్ ప్రభా, జెన్ని, విన్ని బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. నాన్నగారిని దీవించండి. సామర్లకోట ఉంటున్నటువంటి ఆనందరావు, సంతోషకు వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకో. ఎవరైతే బాధల్లో ఉన్నారో వారందరి కొరకు
పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నా ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనా స్తోత్రాలు చేర్చుకుంటూ నన్ను మమ్మల్ని బంగారు పాదాలు సమర్పించుకుంటూ త్వరలో రాబోతున్న నీ ప్రియకుమారుడు మా రక్షకుడైనట్టు ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరట వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల కన్నంత నాశనం కలుగును గాక. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.